హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణ కుమార్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం మేడం. మేడం, పోసాని కృష్ణమురళి గారు మనకు తెలుసు, వైసీపీలో అనుచిత వ్యాఖ్యలు చేయడంలో, అంటే బూతులు మాట్లాడడంలో ఈయన కూడా ఒక టాప్ 10 లో ఉంటారు. వాళ్ళ లిస్టు తీస్తూ ఉంటే ఇప్పుడు ఆయన పైన కూడా కేసులు నమోదయ్యాయి. ఇవాళ కూడా నమోదైంది. దాదాపు 50కి పైగా ఆయన మీద కేసులు అయితే నమోదయ్యాయి. తొందరలో అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా వార్తలు రావడం చూస్తున్నాం. మరి ఏంటి మేడం రీజన్? వరుసగా పెట్టి వీళ్ళపైన కేసులు అయితే నమోదవుతున్నాయి. మీరు ఏం చెప్తారు మేడం? అంటే వరుసగా కావాలని వాళ్ళు తెలుగుదేశం గవర్నమెంట్ టార్గెట్ చేస్తుంది కూటమి ప్రభుత్వం అని అనడానికి లేదండి. గత 5 సంవత్సరాల్లోనూ, అంతకుముందు 5 సంవత్సరాల్లోనూ వాళ్ళ నోటికి పని చెప్పినందుకు గాను, వాళ్ళ సోషల్ మీడియాకి పని చెప్పినందుకు గాను ఇన్ని రోజులకి వాళ్ళ పాపం పండింది అని మాట్లాడుకోవాలి మనం. మరి ఎవ్వరూ తక్కువ ఎక్కువ కాకుండా ఒకళ్ళ మించి ఒకళ్ళు ఈ పోస్టులు పెట్టడంలో కృతకృత్యులు అయ్యారనే చెప్పొచ్చు. వాళ్ళకి తాడేపల్లి నుంచి ఆదేశాలు వచ్చాయా, తాడేపల్లి నుంచి స్క్రిప్ట్లు వచ్చాయా, ఎలా వచ్చినాయి అనేది పక్కన పెడితే ఎవరు రాశారన్నది కాదు ఇక్కడ. ఎవరి ట్విట్టర్ హ్యాండిల్ నుంచి పోస్ట్ అయింది అన్నది ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు నాకు ట్విట్టర్ ఉండి నా ట్విట్టర్లో నుంచి ఒక వ్యాఖ్య వచ్చింది అనుకోండి, అది నేను పెట్టకపోవచ్చు, కానీ నేనే కదా యాక్సెస్ ఇస్తాను. నేను యాక్సెస్ ఇవ్వకపోతే నాది ఇంకొకళ్ళు ఎట్లా హ్యాండిల్ చేస్తారు నా ట్విట్టర్ని? కాబట్టి నాకు ఇష్టమయ్యే వేరే వాళ్ళు రాసిందో, నేను రాసిందో, లేదు అంటే వాళ్ళకి నా ట్విట్టర్ని అద్దెకివ్వడమో చేస్తేనే కదా నా ట్విట్టర్లోంచి బయటకు వస్తాయి అవి. అలా చేసిన వాళ్ళల్లో మీరు అన్నట్టు టాప్ 10లో ఈయన ఉన్నాడు. అలాగే ఇంకా కొంతమంది ఉన్నారు. అందరినీ వాళ్ళు జల్లెడ పట్టేసి ఒక పేపర్ మీదకి తీసుకొచ్చేశారు. ఎవరికి తగ్గ కేసులు వాళ్ళకి ప్రభుత్వం తరఫు నుంచి పడతాయి. ఒకటి అలా కూడా కాకుండా కార్యకర్తలు కూడా కొంతమంది కేసులు పెడుతున్నారు. ఇప్పుడు ఈయన మీద రికార్డు స్థాయిలో 50 కేసులు నమోదైనాయి కృష్ణమురళి పేరు మీద. ఇంకా వేరే వాళ్ళ మీద ఇన్ని కేసులు అయితే నమోదు కాల. ఈయన చేసింది ఏంటంటే ట్విట్టర్ హ్యాండిల్లో పెట్టడమే కాకుండా ప్రెస్ మీట్లు పెట్టి మరీ మాట్లాడాడు. మరి ఎందుకంత దుస్సాహసానికి ఒడిగట్టాడో అర్థం కావట్లేదు. ఆయన ఆ పార్టీ కూడా కాదు, ఆ పార్టీ మెంబర్షిప్ లేదు ఆయనకి. కేవలం సానుభూతి పరుడుగా, కేవలం చంద్రబాబు నాయుడు మీద వ్యతిరేకతతోటి, కేవలం పవర్ ఉన్న వాళ్ళ దగ్గరికి అయస్కాంతంలాగా అంటుకునే మనస్తత్వం ఉంది అతనికి ఒక స్థిరమైన మనస్తత్వం కానీ, ఒక ధైర్యం కానీ, ఒక నమ్మకం కానీ అతనికి లేవు. అందుకే అతను పవర్ ఎక్కడుంటే అక్కడ పవర్ దగ్గరికి వెళ్ళిపోతుంటాడు అతను. ఇది శక్తిహీనులే శక్తి దగ్గరికి ఆకర్షించబడతారు. అలా చేసుకున్నాడు కృష్ణమురళి. ఓకే, ఇప్పుడు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఫుల్ పేజీ అడ్వర్టైజ్మెంట్లు ఇస్తుండేవాడు. ఆయన కార్యక్రమాలు నాకు చాలా నచ్చినాయి, అబ్బో ఆ వీరుడు సూర్యుడు అంట. ఆయన దిగిపోయిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత కొన్నాళ్ళకి ఇమ్మనకుండా ఉండి, మళ్ళీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి వచ్చాడో జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడడం, విధానాలు నచ్చి విధానపరంగా మాట్లాడడం వేరు, బూతులు తిట్టడం వేరు. కుటుంబ సభ్యులను తీసుకుని వచ్చి మరి బూతులు తిట్టడం వేరు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ని తిట్టాలనుకుంటున్నాడు. పవన్ కళ్యాణ్ని తిట్టాలనుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ని ఎందుకు తిట్టాలనుకుంటున్నారు వైసీపీ వాళ్ళు? ఇతను తెలుగుదేశం వాళ్ళతో చేరితే వాళ్ళిద్దరూ కలిసి పోటీ చేస్తే మనం ఓడిపోతామనే భయంలో పవన్ కళ్యాణ్ని తిడుతున్నారు. ఈయనకు కూడా అదే చెప్పారు, నువ్వు పవన్ కళ్యాణ్ని తిట్టాలి. టాస్క్ ఇచ్చేశారు బిగ్ బాస్లో ఇచ్చినట్టు. ఆ టాస్క్ ప్రకారం పవన్ కళ్యాణ్ని తిట్టేశాడు. అసలు ఎలాంటి మాటలు! ఒక మనిషి ఇంకొక మనిషిని, వాళ్ళకి అధికారం ఉందా లేదా అనేది వేరే విషయం, వాళ్ళొక మనిషి అని గుర్తుపెట్టుకోవాలి. అవును, ఇప్పుడు సీఎం అయినంత మాత్రాన కొమ్ములే ఉండవు. నన్ను అడిగితే ఎమ్మెల్యే అయినంత మాత్రాన ఏం కొమ్ములు అయితే ఉండవు. కానీ నువ్వు సీఎంను కాబట్టి తిట్టకూడదు, మామూలు మనిషిని తిట్టొచ్చు అని ఎక్కడా లేదు. మామూలు మనిషిని తిట్టాను కాబట్టి సీఎం స్థాయి మనిషిని తిడతాను అని ఎక్కడా లేదు. నువ్వు ఎవరినైనా నువ్వు విధానపరంగా మాట్లాడు, విమర్శించు, కానీ ద్వేషించకు. నన్ను ఏమైనా అనే హక్కు నీకు వాక్ స్వాతంత్ర్యం ఉంది, కాదనట్లేదు. జవహర్లాల్ నెహ్రూ చెప్పారు ఈ మాట, నీకు వాక్ స్వాతంత్ర్యం ఉంది,
నీ వాక్ స్వాతంత్ర్యం నా స్వేచ్ఛని హరించనంత వరకు నేను ఒప్పుకుంటాను దాన్ని, కానీ నా స్వేచ్ఛనే హరించేటట్లయితే నేను ఒప్పుకోను. అవును. ఇది ఇది చట్టం. ఓకే. నీకెంతైనా స్వేచ్ఛ తీసుకో, కానీ నీ స్వేచ్ఛ నా స్వేచ్ఛని హరిస్తే నేనెందుకు ఊరుకుంటాను? ఇది లెక్క. స్వేచ్ఛకి నిజమైన అర్థం ఇది, వాక్ స్వాతంత్రానికి నిజమైన అర్థం ఇది. మరి ఎక్కడైనా ఇప్పుడు ఈ గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో, ఈ ముసాఫిర్ గ్యాంగు, ఈ గ్యాంగ్ ఎవరైనా సరే దీన్ని పాటించారా? మీకు పోస్ట్ పెట్టే స్వేచ్ఛ ఉంది కాదనట్లా, కానీ అది ఎటువంటి పోస్టు అనేది ఇంపార్టెంట్. అక్కడనే ఇప్పుడు ఆ వర్రా రవీందర్ రెడ్డి ఆ రిమాండ్ రిపోర్ట్ చూస్తే దాంట్లో ఒక లిస్ట్ ఇచ్చారు. ఎవరెవరు ఏ ఛానల్స్, వ్యక్తులుగా కావచ్చు, ఛానల్స్గా కావచ్చు, ఒక 20-22 మంది పేర్లు ఉన్నాయి. వాళ్ళందరికీ వస్తాయి నోటీసులు, వాళ్ళందరి మీద కేసులు నమోదవుతాయి. వాళ్ళల్లో బాధాకరం ఒక జర్నలిస్ట్ కూడా ఉన్నాడు, ఛానల్సే కాకుండా. ఓకే. శ్రీరెడ్డి ఎలాగో ఉంటుంది అనుకోండి, ఇంకా ఉన్నారు అట్లా ఐ డ్రీమ్స్. వీళ్ళు పని కట్టుకుని జగన్మోహన్ రెడ్డిని భుజాన వేసుకొని చంద్రబాబు నాయుడిని, వాళ్ళ భార్యని, వాళ్ళ అబ్బాయిని, పవన్ కళ్యాణ్ని, వీళ్ళందరినీ మాట్లాడడం. అసలు ఒక వాళ్ళు ఒక ఏమనాలి, మాటలు దొరకట్లేదు నాకు. ఎంతటి నీచమైన చర్యకు పాల్పడ్డారంటే, మాధవరెడ్డి ఫ్యామిలీ అని చెప్పి వేసి, ఆ మాధవరెడ్డి ఫ్యామిలీలో లోకేష్ని, భువనేశ్వర్ గారిని వేశారండి, మార్ఫింగ్ చేసి ఫోటో. అసలు ఏమన్నా, అసలు ఒక ఒక కుసంస్కారానికి కూడా ఒక హద్దు ఉంటుంది. సంస్కారానికి హద్దులు ఉండకపోవచ్చు, కుసంస్కారానికి అయితే హద్దు ఉండాలి కదా. ఆ హద్దులు కూడా చెరిపేశారు వాళ్ళు, ఆ విధంగా చేశారు. మరి ఆ సోషల్ మీడియాలో, ఇదే సోషల్ మీడియాలో కృష్ణమురళి కూడా ఉన్నాడు. ఓకే. మరి ఈయన మీద కేసులు ఎందుకు బుక్ అవ్వవు? 50 కేసులు బుక్ అయినాయి అని వచ్చింది. మరి ఆ కేసులకు సంబంధించి ఈయన ఎన్ని చోట్లకు తిరుగుతాడో, ఎంతమందికి దగ్గర నుంచి నోటీసులు అందుకుంటాడో, ఆ అన్ని చోట్లకి వెళ్ళి సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. నోటీస్ అందుకున్నాక వెళ్ళకపోతే వాళ్ళు ఉపేక్షించరు, కాకపోతే కొంతమందిని ఉపేక్షిస్తారేమో. ఇప్పుడు ఈ కేసుల్లో మటుకు ఉపేక్షించరు. ఓకే. ఇది సోషల్ మీడియా కేసుల్ని చాలా తీవ్రంగా పరిగణిస్తున్నారు వాళ్ళు. వాళ్ళైతే వదిలిపెట్టరు. మరి ఆ రోజున్న ఒబలాటం ఈ రోజు ఉండకపోవచ్చు, ఆ రోజున్న హామీలు ఈ రోజు నెరవేర్చకపోవచ్చు. అవును. ఇప్పుడు ఈయన ఆ పార్టీ కాకుండా కూడా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని మాట్లాడే రకం కూడా కాదు. ఇది స్వేచ్ఛగా గొంతునిచ్చేశాడు వాళ్ళకి. ఎందుకంటే అతను డబ్బులు మనిషి కాదు నాకు తెలుసున్నంత వరకు. ఒకరి మీద వ్యతిరేకత ఇంకొకరి మీద ప్రేమ అయిపోతుంది ఆయనకి. అది ఒక రకమైన ఒక మానసిక పరిస్థితి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నచ్చలేదు నాకు, ఆయన పవర్లో లేడు కాబట్టి. పవర్లో ఉన్నది ఎవరు? వాళ్ళ పక్షం చేరిపోతాను. ఇలా కృష్ణమురళి కోరి కష్టాలు తెచ్చుకున్నాడనే చెప్పచ్చు. చట్ట ఉల్లంఘనకు పాల్పడ్డాడు కాబట్టి చట్టం వేసే శిక్షకి భరించవలసిందే. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్.